2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా అతలాకుతలమైంది. తాండూరు కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో యాలాల మండల పరిధిలో ఉన్న కోకట్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. కర్ణాటక గంగా నది, తాండూరు కాగ్నా నది వాగులు కలవడంతో సరిహద్దు గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో కాగ్నా వాగు సమీపంలో ఉన్న గోశాల మునిగింది. సుమారు 130 వరకు ఆవులు చనిపోయాయి. 150కు పైగా ఆవులుండగా కొన్ని ఆవులు, కోడెలు తప్పించుకుని పొలాల్లో ఉన్న గట్టుపై చేరాయి. మరికొన్ని నదిలో ఈదుకుంటూ వాగు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు చేరుకున్నాయి. భారీ వర్షం ధాటి కొట్టుకుపోయిన యాలాల మండలం కోకట్ బ్రిడ్జికి ఆర్ఎండ్బీ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా అతలాకుతలమైంది. తాండూరు కాగ్నా నది ఉధృతంగా ప్రవహించింది. యాలాల మండల పరిధిలో ఉన్న కోకట్ బ్రిడ్జ్ దీనివల్ల కొట్టుకుపోయింది. కర్ణాటకలోని గంగానది, తాండూరు కాగ్నా నది వాగులు కలవడంతో సరిహద్దు గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో కాగ్నా వాగు సమీపంలో ఉన్న గోశాల మునిగింది. సుమారు 130 వరకు ఆవులు చనిపోయాయి. 150కి పైగా ఆవులుండగా కొన్ని ఆవులు, కోడెలు తప్పించుకుని పొలాల్లో ఉన్న గట్టుపై చేరుకున్నాయి. మరికొన్ని నదిలో ఈదుకుంటూ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు చేరుకున్నాయి. భారీ వర్షం దాటి కొట్టుకుపోయిన యాలాల మండలం కోకట్ బ్రిడ్జికి ఆర్ఎండ్బీ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు.